అపోస్తల కార్యం 20 అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండి. చిన్న ప్రార్థన చేస్తాం. మా మిక్కిలి ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సర్వము మీ చేతిలో ఉండబడిన దేవుడు, ప్రభువా, సంఘమును దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కానీ సంఘము విలువ కలిగింది. ప్రభువా, సంఘములో మేము ఎలాగుండాలో మీరు నేర్పించేటువంటి దేవుడు. ప్రభువా, నిజంగా మా సంఘము మీరు అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాం. అందును బట్టి వందనాలు. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ప్రార్థన పరులుగా మమ్మల్ని చేస్తున్నాం. అందును బట్టి వందనములు, స్తోత్రములు. నీ దాసుని అభిషేకించము. 28వ వచనంలో ప్రభా సంఘం గురించి మాట్లాడతాం. అలాగనే ప్రభా ఇంకా రావాల్సిన వారు కొంతమంది అయితే ప్రభా మందిరము ఆరంభించిన బట్టు ఇప్పటి వరకు కూడా దేవుని మందిరం విషయంలో ఆసక్తి లేదు. ప్రభా మేము ఆ సొట్లు చెప్తున్నాం, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, ఏదో సొట్లు చెప్తున్నాం, రాలేకపోతున్నాం. ఈ విషయంలో నాయన కఠినంగా మీరు చొరవ తీసుకునేటువంటి ఇప్పుడు ఆత్మీయంగా చల్లారిపోయే ప్రమాదం ఉంది ప్రభా. రాబోయే దినాల్లో ఎంతో కష్టం, నష్టం ఉంది ప్రభా. నాయన మా కుటుంబంలో ఎన్నో నష్టాలు రాబోతున్నాయి. దాని విషయంలో కుటుంబం అంతా ఇంటిలో భార్య భర్తలు తన పిల్లలైతే రారు కానీ ప్రభా భార్య భర్తలు ఖచ్చితంగా దేవుని మందిరం ఉండాలని మీరు సెలవిస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు నిన్న రాత్రి నాకు ఎప్పుడు గ్రూప్లో ఒక కొటేషన్ నాకు ఇస్తూ వచ్చాం. ప్రభా, కరోనాకు భయపడొద్దు, కరోనా ఉందని చెప్పి సొట్టు పెట్టి దేవుని మందిరానికి రాకుండా ఇళ్లలో ఉంటున్నటువంటి దాసుడా జాగ్రత్త. ఈ కరోనాకు భయపడి నువ్వు ఏదో సొట్టులు చెప్తున్నావు, మార్కెట్కి వెళ్తున్నావు, అవి చేస్తున్నావు, ఇవి తెచ్చుకుంటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ యొక్క ఆత్మీయ జీవితం చల్లారిపోయిన ప్రమాదం ఉంది, జాగ్రత్త అని రాత్రి గ్రూప్లో పెట్టాను. ప్రభా, ఎంతమందికి విన్నారో, ఎంతమంది చూశారో నాకు తెలియదు. చాలామంది ఇళ్లలో ఉంటున్నారు. బాధ్యత గల సహోదరులు అందరూ వచ్చారో లేదో తెలియదు, కానీ సహోదరులు ప్రభా వాళ్ళలో మీ చేతికి అప్పదు. నీ దాసరాలు మరి ప్రిస్కులక్క చక్కటి ఆరోగ్యం దయచి నీ రక్త ప్రోక్షణ కింద హాస్పిటల్కి వెళ్ళారు. మరి నేను బచ్చనపేటకు అదేదో పసరు తాగడానికి ప్రభా, కిడ్నీలో స్టోన్స్, ఇవన్నిటికంటే ముఖ్యంగా నీళ్ళలో ఉండబడిన శక్తి ప్రభా, వాటర్ తాగడం వల్ల అది తొందరగా పడిపోతుంది బయట. ప్రభా, శక్తి దయచి బాధపడుతుండొచ్చు, శక్తిని దయచి రక్త ప్రోక్షణ కిందకు వస్తుంది. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివినటువంటి మాటలో చక్కటి మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం సంపూర్ణమైన తీర్మానంలోకి రావాలి, ప్రభు యొక్క వైపు చూస్తూ రావాలి. దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యము జరిగించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు సంఘము దేవుని తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం. ఈ సంఘాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు. ఈ సంఘంలో మనం జాగ్రత్తగా లేకపోతే ఇది ఆయన రక్తముతో, అంటే మనము సంఘం, మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారము. కాబట్టి ఇప్పుడు ఆయన సొంత, అంటే తన రక్తము ద్వారా సంపాదించుకున్నాడు. మనం ఇక్కడ ఉండు ద్వారా ఇది సంఘము నింపబడుతుంది. మన ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క మరి జీవితాన్ని ప్రభు కొరకు అంకితము చేసుకొని ప్రభుకు నమ్మకమైనగా వారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకున్నాడు. అందుకే సంఘమును దేవుడు తన సురక్త రక్తం ఇచ్చి కొన్నాడు. సంఘము విలువైనదిగా మనం చూడాలి. కాబట్టి ప్రభు దినాలు ఈ యొక్క ప్రభుకు నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఇక్కడ చదవండి 2వ అధ్యాయం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 47వ వచనంలో ఇక్కడ 4 అంశాలు మనం చూస్తున్నాం సంఘం గురించి. ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచుండ్రి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము. ఇప్పుడు అనుదిన ఆహారం ఎక్కడుందంట? దేవుని మందిరములో. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కూడికలు జరిగేటప్పుడు నీవు నీ కుటుంబం లేకపోతే, నిన్న ఎప్పుడో నుంచి ఒక కొటేషన్ నాకు వచ్చింది, గ్రూప్లో పెట్టాను, చదివారు, అందరు చదివి ఉండొచ్చు. కాబట్టి మందిరము దేనికి రాలేకపోతున్నాం? అనేకమైన సొట్లు చెప్తున్నాం. పిల్లలు ఉన్నారని ఒకటి, లేకుంటే అత్త ఉందని ఒకటి, అమ్మ ఉందని ఒకటి, లేకుంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళని. నీకు సరైనటువంటి పరిస్థితి రాదు. నీవు అనుకుంటున్నావు ఈ దినాల్లో దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతుంది. ఎప్పుడైతే దేవుని మందిరంలో కనపడమో, ఎవరి మీద నువ్వు బాధపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి కొన్నట్టు సంఘం మీద, సేవకుల మీద గొనుగులు సనుగులు వస్తే లాభం లేదు. కాబట్టి నీవు ఆయన రక్తంతో కడగబడిన దానివైతే పిల్లలు ఉదయకాలము ఎటువంటి పరిస్థితులు ఎవరికొకరికి అప్పగించి రావచ్చు. నీవు ఆశ కలిగిన దానివైతే, ఆశ కలిగిన వాడవైతే
అది లేదు. కాబట్టి నెపాలు మోపడం పిలిచినప్పుడు రాలేదు. అయ్యా రండి రండి రండి, అమ్మా రండి రండి అంటే రాక ఇప్పుడు ఎట్లా అన్నం రానేరు కాబట్టి ఇంకా గుచ్చుతా ఉంటారు అనమాట. నేను వస్తా. వారి యొక్క ప్రార్థన జీవితంలో తెలిసిపోతుంది ఎంతవరకు ప్రార్థన చేస్తున్నామని, ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉన్నామని. దేవుని వాడు వాక్యం పంపించినప్పుడు కూడా అక్కడికి వెళ్ళకపోవడం ద్వారా, అక్కడికి పోయి వాక్యం వినకపోవడం, ఎలాగ మనం ఆత్మీయంగా ఉంటాం. అనేకమైన సొట్లు చెప్తున్నాం, అనేకమంది వారి మీద వీరి మీద మనం చెప్పుకుంటూ రాలేకపోతున్నామని. వారాలు తరబడింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. ఎట్లా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? కుటుంబంలో శ్రమలు రాక తప్పవు. నీకు ఆశీర్వాదం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. భర్తకు ఒకవేళ భార్య వచ్చి భర్త రాకుండా, భర్త వచ్చి భార్య రాకుండా కూడా సమస్యలు ఆరంభమవుతాయి. చివరి దినాల్లో ఉన్నాం. ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం, నిన్ను రక్షింపబడిన సంఘంలో నువ్వు ఉన్నావు. నీవు సరైనటువంటి తీర్మానం చేసుకుని సంపూర్ణమైన మారు మనసు రక్షణ కలిగిన వాడుగా ఉంటే నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, దీవింపబడుతుంది. అందుకనే ఇక్కడ చదివినటువంటి వాక్యం ఏంటంటే, సంఘము దేవుని తన రక్తం వచ్చి సంపాదించినటువంటి సంఘం ఇది. కాబట్టి సంఘము విలువైనదిగా మనం ఎంచాలా. ప్రభు మరి సంఘముని మనము కాపాడుకోవాలి. ప్రభు ఇచ్చిన సంఘాన్ని మనం కాపాడుకోవాలి. ఎలాగ కాపాడుకోవాలంటే మన ప్రార్థన ద్వారా. ప్రభా, నువ్వు ఇచ్చి నన్ను కొన్నావు, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు, నీ సంఘం. అందుకే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడిచిన ఇది అవసరం మనకు. ఇవైతే ఎప్పుడైతే లేవో మనము ఆత్మీయంగా చల్లారిపోయే వారంగా ఉంటాం. బిడ్డలారా, ఇప్పటి వరకు మీరు ఎంతగా గత దినాల్లో 3 నెలలకు ముందు ఎలాగున్నారు, ఈ 3 నెలల తర్వాత ఎలాగున్నారు, మార్చి, ఏప్రిల్, మే, ఈ ప్రార్థనలో ఉండబడిన మీ ప్రార్థన శక్తిని దేవుడు చూపిస్తున్నాడు. యవనస్తులు ఎలాగా వృద్ధిలోకి వస్తున్నారు, ఎలాగ ప్రార్థన చేస్తున్నారు గమనిస్తున్నాం. ఎవరైతే ప్రార్థన గమనించి రాలేకపోతున్నారో వారు ఆ యొక్క ఆత్మీయ జీవితంలో రాలేకపోతున్నారు. వారు స్వరక్తమిచ్చి కొన్నబడిన వారే. కానీ ఆ యొక్క ఏముంది దాంట్లో, నేను చెప్తాను దీంట్లో ఏముందో క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి మాటలు. మనకు దేవుడు మనకు బయలుపరిచినప్పుడు మనం సరైనటువంటి విధానంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటి విషయంలో కార్యము జరిగించిన వారంగా ఉండాలా, ప్రభుకు నమ్మకమైన వారంగా. కాబట్టి మరి రకరకాల వంటి కార్యక్రమం, తల్లిదండ్రులు ఉన్నారని, లేకపోతే పిల్లలు ఉన్నారని, లేకపోతే అవి ఉన్నాయని మార్కెట్కు పోవాలా, అవి ఉన్నాయని చెప్పి రకరకాల అన్ని విధాల ఇక్కడ మరి మాట్లాడుతూ దేవుని సన్నిధానానికి రాలేక, మనము బంధువులు వచ్చినారని చెప్పి, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, రకరకాల మాటలు చెప్పి ప్రభు సన్నిధానానికి రాలేకపోకూడదు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇది సంఘమును దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించినాడు. సంఘం కొన్నాడు. సంఘము విలువైనదిగా మనం ఎంచాలి. ప్రభు దినము ఈ యొక్క సంఘాన్ని మనము కాపాడుకోవాలి. ఎట్లా కాపలా ఉండాలి? దేవుని సంఘాన్ని, మందిరమును ఎట్లా కాపాడుకోవాలి? ప్రార్థన ద్వారా. ప్రభా, ఈ పరిస్థితుల్లో నువ్వు నన్ను కాపాడు, ఈ సంఘాన్ని కాపాడు, విశ్వాసాన్ని కాపాడు. విశ్వాసులు ప్రార్థనలో ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసులు సంపూర్ణమైనటువంటి మరి ఉన్నతమైన స్థానంలో మాకంటే అధికమైనటువంటి లాభదాయకం ఆత్మీయంగా ఎదుగుదల కొరకు అలాగా మనం ప్రార్థన చేయడం ద్వారా గొప్ప కార్యము దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. తిమోతి రాసిన పత్రిక, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని మందిరము అనగా జీవము కలిగిన దేవుని సంఘము. దేవుని మందిరం అంటే మనం ఏదో అనుకుంటాం, ఇష్టం వచ్చినట్టుగా వచ్చేస్తాం దేవుని మందిరంలోకి. మరి కాలు చేతులు కడుక్కోకుండా వచ్చేస్తాం. ముస్లిం చూసారా ఎంత చక్కగా వాళ్ళు వస్తేనే లోపలికి మసీదులోకి పోతేనే అక్కడ ఒక ట్యాప్ ఉంటుంది, వాటర్ నీళ్ళది నల్ల ఉంటాయి, ఇట్లా కట్టిపెట్టిన గోడలకు నల్ల. వారి స్థలంలో కూర్చొని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తల అంతా బాగా శుభ్రం చేసుకుని దూకొని పరిశుద్ధముగా లోపలికి వెళ్తారు నిష్టగా. బిడ్డలారా, నీవు వస్తున్నావు, లోపలికి వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరం అని గుర్తెరుగుతున్నావా? దేవుని మందిరంకి ఎలాగ రావాలి? ఇది పరిశుద్ధమైన మందిరం, పవిత్రమైన మందిరం. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉంటాడు. దేవుడు సన్నిధానం, ఇక్కడ ప్రభువు యొక్క సన్నిధానంలో నేను చాలా జాగ్రత్తగా నా శరీరము, నా యొక్క ఆత్మీయ జీవితం అన్నీ సర్దుకొని సరి చేసుకొని నేను లోపలికి రావాలా. ఇది ఆ మాట చదువు. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసినను దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. బిడ్డలారా, దేవుని మందిరం అనగా జీవము కలిగిన దేవుని సంఘము. సంఘములో జీవముంది. దేవుని మందిరంలో ఏముందంట స్వరూపమా? జీవము. జీవం అంటే చెప్పండి, జీవం అంటే ఏంటి? జీవం అంటే ప్రాణం. ఆ ప్రాణం అంటే ఏ ప్రాణం ఉంది? ఆయన ప్రాణం అంటే ఆయన మన కొరకై, మన పాపముల కొరకై ప్రాణము పెట్టి మన కొరకై జీవాన్ని ఇచ్చాడు. ఇక్కడ జీవం ఉంది, ఆయన ప్రశస్తం ఉంది, ఆయన ప్రాధాన్యత ఉంది, ఆయన మనం రక్షించాడు.
సంఘానికి తీసుకొచ్చాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కొనుక్కున్నప్పుడు ఆయనకు మనం విలువ ఇవ్వాలా. ఎట్టుబడి దాకా రావద్దు. చెప్పులు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వవద్దు. ఒక క్రమం, నువ్వు ఒక ఆ కంకర దగ్గర ఆ పక్కన ఈ పక్కన పెట్టుకొని చాలా జాగ్రత్తగా రావాలి. లోపలికి కాళ్ళు కడుక్కొని శుభ్రంగా లోపలికి రావాలి. చాలా విధేయత వినయం కలిగిన వారంగా దేవుని మందిరంలో రావడం. కాబట్టి ఇది జీవము కలిగిన దేవుని సంఘం. సంఘంలో జీవం ఉంది. నిర్జీవ రాయిగా ఉన్న మనము ఆయన రక్తము ద్వారా కడగబడిన వారముగా, జీవగలిగిన మరి నిరాతంగా ఉండకూడదు, జీవం లేని వారంగా ఉండకూడదు. కాబట్టి మరి అలాంటి జీవం కలిగినటువంటి మరి రాయిగా మనము మరి అలాంటి స్థితిలోకి మనము చేర్చబడిన వారంగా ఉండాలి. సంఘంలో జీవం ఉంది అనేది మర్చిపోవద్దు. కాబట్టి మనం ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు, ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీలు లేదు. దేవుని సంఘం, దేవుని సేవకులు. కాబట్టి మమ్మల్ని రానివ్వడం లేదు, మమ్మల్ని అరుచుకోవడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దేవుడు చెప్పినప్పుడు ఈ దినాల్లో మన యొక్క జీవితం జీవం కలిగినటువంటి ఈ యొక్క సంఘములో విలువ ఉంది, జీవం ఉంది. ఇక్కడికే రావాలి. ఇక్కడికి వచ్చి నీ యొక్క బాధ కష్టాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నిటినీ ఎక్కడికి రావాలంట? ఆయన యొక్క ఆశ్రయపురంలోకే రావాలి. ఇప్పుడు సేవకుని చెప్పే దినాలు కాదు ఇవి. సేవకు వచ్చి చెప్పేటువంటి దినాలు కాదు. ఏంటంట? నీ వరకు నీవు, నీ భార్య వరకు భార్య, భర్త వరకు భర్త వచ్చి మోకాల మీద కొన్ని రొమ్ము బాదుకొని ఏడుస్తే తప్ప ఈ దినాలు మనకు మంచి స్థితిలోకి మనం రాలేము. భయంకరమైనటువంటి గొడ్డుబారిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆత్మీయ గొడ్డుబారిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. దిగజారినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. రక్షణ అనేది పోతుంది. అందుకే యవనస్తులకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా యవనస్తులు పురికొలిపో, మాకు ఇచ్చిన వాగ్దానంలో దేవుడు, నాకు ఇచ్చిన వాగ్దానంలో దేవుడు దానిలో ఉండబడిన మాట వెంటనే మాట్లాడుకుని బాధ్యత గల సోదరులు చెప్పిన, అయ్యా మీరు ముగ్గురు కలిసి మరి వారిని నడిపించండి, మరి వారిని నిలబెట్టండి, మరి వారి కొరకై తీర్మానం చేసుకుని వారిని మరి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుని అన్నప్పుడు అలాగే వారి బాధ్యత ఎంత మరి బాధ్యత తీసుకొని మనిషినే కానీ దాసుడు లేవైనా కానీ చిన్నమతే వీళ్ళందరూ ఆ యొక్క ఎవరు దాదాపు 30 మంది దాకా కూర్చొని ప్రార్థనలు జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఈ దినాల్లో ఆ ప్రార్థన మీరు చేస్తున్నారు. కుప్పలుగా ప్రార్థన చేసి ఆ ప్రార్థనలే జీవాన్ని పోస్తున్నాయి. దేవుని మందిరంలో జీవంను కుమ్మరిస్తున్నాడు దేవుడు. సంఘంలో ఇప్పుడు యవనస్తులు అందరూ చేస్తున్న ప్రార్థనలో వారి కుటుంబంలో ఏదైతే అవసరం ఉందో అవన్నీ జీవంతో కూడినట్టు నిరీక్షణ కలిగిన వారుగా ముందుకు నడిపించగలుగుతున్నాడు దేవుడు. బిడ్డలారా, మన తీర్మానం ఏంటి? ఇంకా జీవం లేని వారు ఎవరైనా ఎక్కడ ఉన్నారా? సరైనటువంటి జీవం లేక ప్రార్థన అంటే మందిరానికి రాక, బైబిల్ స్టడీ అంటే రాక, మరి మంగళవారం సంఘ ప్రార్థన, ఇవన్నీ నిరీక్షణతో కూడినటువంటివి. పరిశుద్ధాత్మకు లోబడి ఆ యొక్క కార్యక్రమాలన్నింటిలో మనం పాల్గొన్నప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. కొలన్పాకకు వచ్చింది కరోనా, తెలుసా మీకు? తెలుసా? కొలన్పాకలో ఉంది కరోనా, తెలుసా? ఎవరు తెలుసా? చెప్పనా? ఈసారి చెప్పు, ఎక్కడుంది? ఉప్పుగడ్డకు వచ్చింది. దేవుడు చెప్పిండా లేదా మరియమ్మ కొలన్పాక వస్తుందని, జాగ్రత్తగా ఉండని? ఉప్పుగడ్డ నుంచి మార్కిళ్ళు దాటి రాదా? అక్కడి నుంచి గూడెంలోకి రాదా? లేకపోతే నా దగ్గరికి రాదా? మొట్టమొదటిగా నాకే వస్తుంది. నాకు వచ్చిందంటే అయిపోయా, మొత్తం బంద్. ఏమొచ్చా? మొత్తం సేవకుడికి వచ్చిందనుకో మొత్తం బంద్. మొత్తం సేవకుడికి వస్తే మార్కు వస్తుంది, ఈ సిరాకు వస్తుంది, అందరికి వస్తుంది. అందరికీ వచ్చినప్పుడు అందుకనే దేవుడు ఒక మంచి పాఠం మనకు ఒక నేర్పించడం. ఏం చెప్పినంటే దాంట్లో మీకు వాట్సాప్ ఎవరికైనా తెలుస్తుందో వాళ్ళు చూడండి, మనం చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. దాంట్లో అల్లము మిరియాలు, ఇంకేంటమ్మా అల్లము మిరియాలు, ఇంకా జీలకర్ర, ఇక ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి మంచిగా రాత్రి పగులు తాగండి. ఏ కరోనా కానీ ఏ సాతానుడు కూడా నీ దగ్గరికి రాలేడు. ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాడు అక్కడ కట్టు వేశాడు ప్రభు. యేసు రక్తముని సిలువ రక్తము గూడెం చుట్టూ వేశాడు. ఎవరైనా ఆ జీవములైన దేవునికి దూరం అయితే వారికి తప్ప మనకి ఎవరికి ఎలాంటి లోపలికి రానివ్వడు దేవుడు. మనల్ని బట్టి ఇంకొకరిని కాపాడుతాడు దేవుడు. బిడ్డలారా, ఆ జీవము కలిగిన వాడిని వదిలిపెట్టేసినామంటే మనం నిర్జీవ క్రియలు ఉన్నట్టే లెక్క. మనం నిర్జీవ క్రియలను వదిలిపెట్టాలి. ఫస్ట్ మనలో నుండి అపవిత్రమైన కార్యాలు, దేవునికి దుష్ట కార్యాలు ఏవైతే ఉన్నాయో మరి అవమానించింది దేవుని సేవకులను ఇష్టం వచ్చిన మాట్లాడు, దేవుని బిడ్డలు మరి బాధ్యత గల వారిని ఇష్టం వచ్చిన మాట్లాడు, సంఘంలో విశ్వాసాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇవన్నీ చేయకూడదు. మనం ఎట్లా ఉండాలంటే మనం లోపల ఉండబడే అన్నింటినీ తీసివేసుకొని పరిశుద్ధాత్మకు లోబడి ఆ జీవం ఉంది. మందిరంలో జీవం ఉంటే మనలో కూడా లేనట్టే కదా? అంటే లేనట్టేనా? ఉన్నట్టే. పరిశుద్ధాత్ముడు మందిరంలో జీవం కలిగిన సంఘం అన్నాక జీవం ఇక్కడ ఉన్నట్టంటే మనం యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా కడగబడిన వారమైతే మనము కూడా ఆ జీవాన్ని పొందిన వారమే. రక్షింపబడిన వారు ప్రతి ఒక్కరు, అంటే ప్రతి పాపి రక్షింపబడి అంటే నూతన వ్యక్తిగా మార్చబడితే ఆ జీవము నీలో ఉన్నట్టే. ఇప్పుడు నీ కొడుకు పుట్టిండయ్యా,
ఇప్పుడు కొడుకు పుట్టే ఎవరి జీవం వచ్చింది కొడుకులోకి? దేవుని జీవం. అది కాదు నేను చెప్తా. శారీరకంగా తన యొక్క ఆ యొక్క రక్తము, ఆయన రక్తములో, ఎందుకంటే నా రక్తం పంచుకున్న నా కుమారుడు అంటాం మనం. అంటే నా రక్తము ద్వారా నా కొడుకు పుట్టాడు, ఆయన రక్తం ద్వారా ఆయన కొడుకు పుట్టి. అట్లనే ఇప్పుడు జీవం అనే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం ఇప్పుడు జన్మించాము. ఎట్లా జన్మించాము? పాప క్షమాపణలు మరి అనేటువంటి ఆ యొక్క అన్నిటినీ దేవుడు తీసివేసి తెంపి సజీవమైన యాగముగా చేసి ఇప్పుడు పరిశుద్ధ ఆలయములో ఆయన సురక్తం ఇచ్చి కొని ఆయనను ఆరాధించడానికి, ప్రార్థించడానికి ఆయన మనల్ని ఈ యొక్క సంఘములో ఒక అంగముగా మనల్ని చేశాడు. సమయం అవుతుంది, ఒక 10 నిమిషాలు చెప్తాను, నేను ఇంకా ముగిస్తాను. తర్వాత నిర్జీవ రాయిగా ఉన్న మనము ఆయన రక్తము మనము ముద్రించబడ్డాం, ఆయన రక్తము ద్వారా ముద్రించబడ్డాం, కడగబడ్డాం, జీవం కలిగిన పడిన రాయిగా తయారయ్యాం, జీవం కలిగిన రాయిగా తయారయ్యాం. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనం. బిడ్డలారా, ఇలాంటి ఆత్మీయంగా మనం పెంచబడాలనేది దేవుని యొక్క ఆశ, ఆకలి. పేతురు చెరసాల ఉంచబడినప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన. నువ్వు వాడు చేస్తున్నావా? ఆయన పేతురు చెరసాలలో ఉన్నాడు, నీ భర్త తాగుతున్నాడు, నీ భర్త కొరకు అత్యాశక్తితో ఈ ప్రార్థనలు చేయగలుగుతున్నావా? నా భర్తను మార్చు, నా భర్తను దేవుని మందిరానికి నడిపించు అనే అత్యాశక్తితో ప్రార్థిస్తున్నావు. ఏదో అక్క చెప్తుంది కదా అని చేస్తూ అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టద్దు. నీ ఇంటిలో నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థనలు అయిపోయినా కూడా సమయం ఉన్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు కూడా నువ్వు ప్రార్థన చేయి అత్యాశక్తితో, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు. లేకపోతే ఆ జీవము రాదు లోపలికి, ఆ జీవం నీతో పని చేయదు, ఆ జీవం నిన్ను నడిపించదు. అందుకే నిర్జీవ క్రియలు ఇంకా ఉన్నాయి. ఎవరైనా ఉండగలుగుతారా మందిరానికి రాకుండా? రక్షింపబడిన వారు నిర్జీవము పడిపోయినటువంటి స్థితి, లోపలికి దిగజారిపోతున్నాం, ఆత్మీయంగా చల్లారిపోతున్నాం. రక్షణ పొందినామని చెప్పి ఆత్మీయుడు ఎవడైనా కానీ ఉండలేడు ఇంట్లో, ఆత్మీయురాలు ఉండలేదు ఇంట్లో. ఎందుకంటే నిర్జీవం ఇంకా లోపల ఉంది, బ్రతుకు లేదు. ఎందుకు? ఆ యొక్క లోపల పరిశుద్ధాత్మని క్రియలు జరగడం లేదు. ఎవరు కూడా ఒక్క రోజు ఉండలేరండి ఆత్మీయుడు ఎవరైనా కానీ, ఆత్మీయురాలు ఎవరైనా కానీ. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, బలం లేకుండా ఏ ఆత్మీయుడు ఎవరు ఉండలేరు. కానీ నువ్వు ఉంటున్నావంటే, ఉండగలుగుతున్నావంటే జాగ్రత్త. నీలో ఆత్మీయ జీవితం ప్రభు అంటే ఇష్టం లేదు, సంఘం అంటే ఇష్టం లేదు, దేవ సేవకుల విషయంలో, దేవుని ప్రజల విషయంలో, దేవునికి మందిరానికి వెళ్ళాలా, ఎన్ని ఉన్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని కొరకే. మనుషుల కోసం వస్తున్నావా? తప్పు. సేవకుల కొరకు వస్తున్నావా? తప్పు. వాళ్ళని వీళ్ళని చూస్తే నువ్వు పైకి రాలేవు, పరలోక రాజ్యం వారసులు కాలేవు. నీలో ఉండబడిన నిర్జీవ రాయి అది ఎటు ఉండాలంట? జీవముతో కూడినటువంటి రాయిగా తయారు కావాలి. పునాది పడాలి నీలో. ఎంతమంది 8వ తారీఖు నుంచి వస్తున్నారో నాకేం తెలియదు, కానీ మీరు మాస్కులు వేసుకొస్తున్నారు, నాకు కనపడతలేదు. కానీ నీవు సజీవమైనటువంటి జీవం కలిగినట్టు దేవుడిని నువ్వు లోపలికి తీసుకుని వచ్చినట్టు నువ్వు ఆగలేవు. తీర్మానం ప్రతి కూడిక నష్టం వచ్చినా, భర్త కొట్టినా, భార్య తిట్టినా, చేసినా, ఎటువంటి పరిస్థితి అయినా కానీ దేవుని మందిరాన్ని వదలొద్దు. ఇదే జీవం కలిగినటువంటి సంఘం నిన్ను తన దేవుని సంఘంలో నిన్ను కూర్చోబెట్టి ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి 5వ వచనంలో ఏముంది అక్కడ? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ వచ్చాడు. నీవు నీ భార్య కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడు ఏమైంది? భర్త వస్తున్నాడు అనుకో, వారం అంతా భార్య లోపలికి వచ్చి వాక్యం వింటే ఏమే? భార్య వస్తుంది అనుకో, భార్య ఇంటికాడ ఉంటే భర్త వచ్చి వాక్యం వింటే ఏమే? ఇక అంతే, ఆత్మీయ జీవితంలో చల్లారిపోతాం. ఇక నేనే రావాలి 24 గంటలు. కాబట్టి జాగ్రత్త కలిగిన వారు ఎవరైతే మనము దేవుని మందిరానికి రాకుండా ఇండ్ల కాడ ఉంటున్నామో, ఒక తర్వాత వాళ్ళని పంపించుకుంటూ వారిని జాగ్రత్తగా కాపాడాలి ఆత్మీయంగా. లేకపోతే నీ కుటుంబంలో సమస్యలు రాక తప్పవు. భయంకరమైన పరిస్థితి వస్తుంది. అపవాది లోపలికి వస్తాడు, ప్రవేశిస్తాడు. ఇక సులువుగా చిక్కులు పెట్టి పాపం తెలియకుండానే వాడు నిన్ను ముంచుతాడు. జాగ్రత్త. ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎవరు కూడా ఇంటికాడ ఒంటరిగా ఉండొద్దు. ఎట్ట అవుతుందో తెలియదు. జాగ్రత్త. తర్వాత పేతురు ప్రార్థన చేసినట్టుగా నీ వ్యక్తిగత జీవితంలో ఈ ఉదయకాలం 9 గంటల నుంచి 9:30 నుంచి ప్రార్థన చేస్తూ మధ్యాహ్నం వరకు చేస్తున్న ప్రార్థనలో నీవు భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారో మీరు అక్కలు? భోజనమైన తర్వాత సమయంలో ఏం చేస్తాం? ఏదో పండుకోవడమా, లేకుంటే అక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడతాం. ఆ సమయం కూడా పోనీయద్దు.
జీవం కలిగిన దేవుడు నీవు ఇంకా నా కొరకు ప్రార్థన అద్దైకుని కొరకు ప్రార్థన చేస్తావేమో ఆ జీవంతో నిన్ను వెతుకుతూ చూస్తూ ఉంటాడు. ఇంకా ఆయన నువ్వు చేసిన ప్రార్థన బట్టి ఇంకా ఆ జీవము ఆయనలో, ఆయన ఇచ్చిన జీవము నీలో ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ప్రార్థన చేస్తుందేమో చూద్దామని చూసి నిరుత్సాహంగా వెళ్ళిపోతాడు ఆయన. పరిశుద్ధాత్మ నిరుత్సాహంగా వెళ్ళిపోతే అప్పుడు నీకు బాధ కలుగుతుంది. అయ్యో దేవుడు కూడా బాధపడు, నా బిడ్డ ఇంకా కొంచెం ప్రార్థన చేస్తే బాగుండే, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేయదు. జీవంతో కూడిన ప్రార్థన. ఆయన ఇంకా నా బిడ్డలు చేస్తారని ఆడ కూర్చొని వింటా ఉంటారు. ఎంత చక్కగా రక్షణ లేకుండా కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ బిడ్డలు రక్షణ కార్యక్రమాలు జరిగించాలా, వాళ్ళని ఒక దారికి ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. జాగ్రత్త. మనం అలాంటి స్థితిలో ఉందము గాక. ఇంక 2 మాటలు చెప్తాను. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 4వ వచనం 11వ వచనం. సంఘానికి మిగుల భయము కలిగి ఉంది. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల బిడ్డలారా, మనం భయం కలిగిన వారం ఉంటున్నామా? ఇదే వాక్యం రేపు ఆదివారం కూడా బలవర్తంలో దేవుడు మాట్లాడును గాక. ఎందుకంటే సంఘం గురించి మనకు తెలియదు. సంఘానికి మిగుల భయము కలిగింది అంటే సంఘంలో జీవం ఉంది, సంఘంలో దేవుని యొక్క ఆత్మ ఉంది, సంఘంలో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు కాబట్టి భయం ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక దగ్గరికి పంపిస్తాను. ఇలాగా కూర్చున్నా మీరు మంచిగా పరిశుద్ధాత్మనికి లోబడి ఇలా కూర్చున్నారు కదా. వేరే సంఘాలకు పోయి చూడండి, ఇట్లా కూర్చున్నారా మీరే చెప్పండి. ఇట్లా కూర్చుంటారా? ఇంత క్రమశిక్షణలో కూర్చుంటారా? ఎక్కడ కూడా ఇంత క్రమశిక్షణ కనపడదు. ఎందుకంటే జీవము కలిగిన దేవుని యొక్క భయం ఇక్కడ ఉంది కాబట్టి. ఉండొచ్చు అనేక సంఘాలు అక్కడక్కడ ఉండొచ్చు, కానీ ఇక్కడ దేవుని యొక్క భయం మనలో ఉంది. ఆ భయం ద్వారా మనము దేవునికి, ఆ సంఘములో దేవునికి భయంతో కూర్చున్న నిరీక్షణ కలిగి, ప్రభు ఈ రాత్రి ఈ మధ్యాహ్నం ఉదయకాలం వస్తే నేను నీ రాజ్యంలో నేను ఉంటాననే నిరీక్షణ కలిగిన వారంగా ఆ జీవమును పొందిన వారమై ఇక్కడ మనము ఉంటున్నాం. ఇంకొక మాట 2వ అధ్యాయం 42వ వచనం. ఇక్కడ చూడండి, మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విడిచేందును, ప్రార్థన చేయటేందును ఎడతెగక ఉండిరి. బిడ్డలారా, ఈ 4 లంగర్లు కావాలి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన. ఈ 4 లంగర్లు ఎప్పుడైతే ఉన్నాయో ఒక ఆత్మీయ జీవితంలో మనము ఈ ఒక్క లంగర్ పోయినా కూడా ఈ 3 ద్వారా దేవుడు మనల్ని కార్యం జరిగిస్తాడు. ఒకటి ఇది పోయినా కూడా ఈ 2 ద్వారా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ 4 పోకుండా చూసుకోవాలి. ఈ 4 లంగర్లు నీవు ఆత్మీయ జీవితంలో నిన్ను పురికెళ్ళిపోయేదిగా ఉంది. ఆత్మీయ జీవితం మొట్టమొదటిగా అపోస్తుల బోధ సంపూర్ణంగా ఉండాలి, కంప్లీట్గా. ఎప్పుడు కూడా వాక్యానికి అవిధేయత కలిగి ఉండొద్దు, వాక్యానికి పెడచెవి పెట్టొద్దు. వాక్యాన్ని నీవు హృదయంలో జీవము కలిగిన వాక్యముగా నువ్వు తీసుకోవాలి. దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. అపోస్తుల బోధ, సహవాసంలో ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే సహవాసంలో ఉండరో నష్టమవుతుంది. ఒంటరిగా ఉండొద్దు, సహోదరి కానీ సహోదరుడు కానీ. ఇప్పుడు ఆది కాలంలో మొదటిగా ఆదాము అవ్వ ఒంటరి ఉండడం ద్వారా ఎంత నష్టమైంది. కాబట్టి సహోదరి భార్య కానీ భర్త కానీ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎలాంటి పరిస్థితుల్లో సహవాసంలో ఉండాలి. తెలీదు, భర్త భార్యకు తెలియకుండా, భార్య భర్తకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో తెలీదు. కాబట్టి జాగ్రత్త కలిగిన వారమై సహవాసం ఉండేటట్టు నువ్వు చూసుకోవాలి. భర్తగా నువ్వు చూసుకోవాలి, భార్యగా. లేకపోతే సమస్యలు వస్తాయి. లేకపోతే లబదబ్బ మొత్తుకొని సావాల్సి వస్తుంది. అమ్మో ఇట్లయిపోయినాయి. బిడ్డలారా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి మీకు తెలీదు, తెలియకుండా జరిగిపోతున్నాయి. ఎన్నో అవమానాలు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, రకరకాలైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే మొత్తం సెల్ఫోన్, భర్త ఆడ ఉంటేనే కూర్చొని సెల్లులో టక కొట్టేస్తున్నారు. ఎన్ని రకరకాలైన పరిస్థితులు జరుగుతాయి. జాగ్రత్త. నీవు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుని యొక్క సమూహంలో ఉండాలి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడిచడం. రొట్టెలో పాలు పొందుతున్నావా? ఎలాగ పాలు పొందుతున్నావు? రొట్టెలో పాలు పొంది నీవు జాగ్రత్త. ఎలాగ పాలు పొందుతున్నావు? జాగ్రత్త. నీవు పరిశుద్ధాత్మకు లోబడి సజీవ యాగముగా ఆయన రక్తంతో రక్తం ఇచ్చి కొనబడి నీవు ఉంటే నువ్వు తీసుకోవచ్చు. కానీ నీలో ఉండబడినటువంటి ఆత్మీయ జీవితంలో సంపూర్ణమైన తీర్మానంలో ఉంటే నేను బలలో పాలు పొందాలా. ఆ కాయను ఏదో పొడి వేసుకుంటాం లోపల. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు? పెద్దలు వేసుకుంటారేమో ముసలోళ్ళు. వాళ్ళు కూడా బలలో పాల్పొద్దురు. అందుకే లేవనే కానీ మనిషినే కానీ ఒక మాట చెప్తారు. అక్కడ పెద్దోళ్ళు కానీ మీకు ఎవరైనా లేడీస్ ఇవి వేసుకున్నట్టుగా తెలిసినట్టే అడగండి, ఎవరైనా ఇవ్వకండి, బల్ల ఇవ్వకండి. ఎందుకంటే రొట్టెలో పాల్పొంది మనము పరిశుద్ధులుగా పవిత్రులుగా మనం ఉండకపోతే చాలా నష్టాన్ని అనుభవిస్తాం. కాబట్టి నిర్దోషులుగా పవిత్రులుగా బలలో పాల్పొందేవారంగా ఉండాలి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడిచిన, ఎడతెగక ప్రార్థన.
ఈ ఎడతెగక ప్రార్థన ఉంటే సంఘం, ఇంటి, ఇల్లు, నీ భార్య, భర్తలు మీరంతా ఉన్నతమైన స్థానంలోకి వచ్చేస్తారు. కుటుంబం దీవెనపడుతుంది. నీ పిల్లలు నీకు లోబడతారు. నీ కుటుంబంలో భార్య భర్తలుగా ప్రార్థన చేస్తున్నారా? మోకాల అనుభవంలో ఉందా? భార్య మూలకు వెళ్ళి ప్రార్థన చేస్తుందా? కొడుకుల కొరకు, కూతురు కొరకు. భర్తగా నీవు ఆ యొక్క పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నా, లోబడలేదు ప్రభా, వీళ్ళు నా మీదకి తిరగబడుతున్నారు. అందుకే ప్రభు అన్నాడు, ప్రభు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అన్నాడు, వీరు నా మీద, పిల్లలను పెంచి పెద్దవారు చేసి వీరు నా మీద తిరగబడుతున్నారు. ఎందుకు తిరగబడుతున్నారంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. వారి కొరకే ఒక మూల కూర్చొని ప్రార్థన చేయలేకపోతున్నావు. నీవు భార్యగా నీ బాధ్యత ఏంటి? పిల్లలను కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఒక సండే స్కూల్ పాటలు లేకపోతే ఒక కథలో ఏవో నీకు తెలిసినట్టు చెప్పుకొని వారిని కూర్చోబెట్టుకొని ప్రార్థనలో నడిపితే వారు నీకు భయపడతారు. ఈ దినాల్లో చిన్న చిన్న పిల్లలు భయంకరమైన స్థితిలోకి వస్తున్నారు. ఎందుకంటే నీవు నీ కుటుంబంలో కొట్లాట అరుచుకోవడం ఇవన్నీ చిన్నపిల్లలు చూస్తున్నారు. అక్కడ జీవం పోతుంది, పరిశుద్ధాత్ముడు పోతున్నాడు, అక్కడ సాతాను ప్రవేశిస్తున్నాడు. నీకు నీ భార్యకు లింకు పెట్టి కొట్లాటలు, గొడవలు అయిపోతున్నాయి. ఇవన్నీ కాదు. అందుకే నీవు అపోస్తల బాధ, బోధ, సహవాసం, రొట్టె వేడుచుట, ఎడదగ ఈ 4 లంగర్లు నీ మీద ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయంటే ఏమీ సాతానుడు నీ మీలోకి ప్రవేశించాడు. చివరిగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38 వచ్చిన మారు మనసు అనేటువంటి లంగర్. పేతురు, నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు నేను పరిశుద్ధాత్మను మీరు పరిశుద్ధాత్మను వరము పొందు. ఎప్పుడైతే పాప క్షమాపణ ఒప్పుకొని ప్రభు నన్ను పాపిని నన్ను కరుణించి క్షమించని ఒప్పుకొని బాప్టిజంలో సాక్ష్యం ఇస్తావో వెంటనే నీవు పరిశుద్ధాత్మను వరాలు దేవునికి ఇచ్చేస్తాడు. పాటలు పాడేవారం, వాక్యం చెప్పేవారం, మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసేవారం, అనేకులు దర్శించేవారం, అనేకులు హెచ్చరించేవారం, దేవుని మందిరంలో ఊడ్చేవారం, మందిరం లెటిస్ బాత్రూమ్ కడిగేవారం. ఈ వరాలని ఒకటే వాక్యం చెప్తే వరం కాదు, ప్రార్థన పాడితే వరం కాదు. ఎన్ని వరాలు చాలా ఉన్నాయి. బాప్టిజం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపణ నీ మీద చేపెట్టి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి యొక్క ఆత్మ మీ మీదకి కుమ్మరింపబడుతుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేస్తాడు. వరాలు సిస్టర్స్కి, బ్రదర్స్కి ఇచ్చేస్తాడు దేవుడు. మీ వరాలు ఏమున్నాయో మీరు కనుక్కోండి, ప్రభుని అడగండి. ప్రభు నాకు ఇచ్చిన వరం ఏంటి? వంట చేసే వరమా, లేకపోతే మందిరం ఊడ్చే వరమా, లేకపోతే చెట్లు నీళ్లు పట్టే వరమా, లేకపోతే బాత్రూమ్ క్లీన్ చేసే వరమా? ఏంటి ప్రభు నా వరం? నాకు చూపించు ప్రభు, తెలియజేయి అన్నప్పుడు ఒక్కొక్కరి వరాలు దేవుడు బయటికి తీసుకొస్తాడు. వీళ్ళని తీర్మానం చేసుకుంటారు. రక్షణ కార్యం ఎవరికైతే లేదో వారు రక్షణ కార్యంలోకి రావాలి. యవనస్తులు, ఇక్కడ ఉన్న యవనస్తులు రక్షణ కార్యం జరగాలి. బాప్టిజంలో సాక్ష్యం ఇలా అనేక వరాలతో దేవుడిని మిమ్మల్ని నింపుదురు గాక. అలాగా మొదటి మాటలు చదివిన మాటలు 20 అధ్యాయం 20 సంఘమును దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. జాగ్రత్త, ఈ సంఘాన్ని దేవునికి కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఈ సంఘాన్ని పాడు చేస్తే నేను కూడా నిన్ను పాడు చేస్తాను దేవుడు అన్నాడా లేదా? వాక్యంలో ఏం చేశాడు? నా మందిరము దొంగల గృహగా చేస్తే నేను కొరడాతో అని కొట్టి తరిమేస్తాను. పాట వచ్చా? నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము, నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము, దొంగల గృహగా చేయువారిన్ కొరడాతో కొట్టి తరివేదను, దొంగల గృహగా చేయువారిన్ కొరడాతో కొట్టి తరివేదను, నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. రండి మోకాల మీద. దేవుడు వాక్యం దీవించిన కాక. ఇది స్వరక్తం ఇచ్చిన సంఘం. దీని విషయంలో ఎవరు కానీ చెడ్డగా మాట్లాడము. దైవ సేవకుల విషయంలో కానీ, బాధ్యత గల వారి విషయంలో కానీ, దేని విషయంలో కానీ మనము ఆ వేరే విషయాలు ఏది కూడా దేవుని మందిరాలకు తీసుకురాకుండా ఉందుము గాక. పరిశుద్ధాత్మ మనలో పనిచేయను గాక. రాబోయే దినాల్లో అద్భుతమైన కార్యం చేయదు. యవనస్తులు రక్షణ కార్యం, లోతైన కార్యం దేవుడు చేయనుగాక. దాని కొరకై కరోనా వైరస్ విడలందరికీ కొలపాకు కూడా వచ్చేసి ప్రభు కాపాడినట్టుగా మనము భారముతో ఎక్కువ సేపు చేయండి. 5 నిమిషాలు అందరు చేయడానికి 12 గంటల వరకు వదులుతాను నేను. 5 నిమిషాల కంటే ఎక్కువ చేయొద్దండి, అందరి కొరకు చేయగలరు. రండి ప్రార్థనకు వెళ్తాను.